Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 96 verse 9. ఈరోజు మన ధ్యానం కొరకు 96వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది. Oh, worship the Lord in the beauty of holiness, fear before him all the earth. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. When we go through Psalm 96, we can see the worship slowly ascending, that is known as a growing crescendo of worship. 96వ కీర్తన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆరాధన జీవితం అంతకంతకు పైకి వెళ్తున్నటువంటి ఆరాధన జీవితంగా, మన జీవితం ఎదుగుతున్నటువంటి జీవితంగా మనం ఇక్కడ చూడొచ్చు. The worship is ascending from one level to the higher level. ఆరాధన అనేది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎదుగుతూ ఉంటుంది. That is what we are seeing. అదే కదా ఇక్కడ మనం చూస్తున్నాం. There are widening circles in this wonderful psalm. అద్భుతమైనటువంటి ఈ కీర్తనలో విస్తృతమైనటువంటి వలయాలు మనం చూస్తాం. First, God's people are called to sing his praises. మొదటిది దేవుని ప్రజలైన వారు ఆయనను గూర్చి స్తుతించడానికి కోరబడుతున్నారు. Not just among themselves. ఏదో వాళ్ళే స్తుతించడం They కాదు. are asked to declare his glory among the nations, as we read in verse 3. 3వ వచనం మనం చదివితే సమస్త జనులలో ఆయన మహిమను గూర్చి ప్రచురించడానికి. Then, as a result of this declaration by God's people, ఈ విధంగా దేవుని ప్రజలైన వారు వెల్లడిపరిచినప్పుడు the nations are called on to ascribe to the Lord the glory of his name in verses 7 and 8. జనములు 7-8 వచనాలు చదివిన ప్రకారం యెహోవాకు మహిమ బలములు చెల్లించేదాని కొరకు పిలుపును. Finally, in verses 11 and 12, చివరికి 11-12 వచనాల్లో the చూస్తాం. inanimate creation is brought into the swelling chorus. కాబట్టి దేవుని యొక్క The మనం చూస్తున్న మనకు కనబడేటువంటి ఈ గొప్ప సృష్టిని కూడా ఈ ఆరాధన కొరకు ఆయన పిలుపునిస్తున్నారు. reason for the praise of all creation is the prophecy that the Lord is coming to judge the whole world in righteousness. సర్వ సృష్టి కూడా దేవుని ఆరాధించాలని దాని కొరకు పిలుపు ఏమి చూపిస్తుందంటే దేవుడు ఈ సృష్టి అంతటికి తీర్పు తీర్చనై ఉన్నాడు. So there are three themes here. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. Number 1 is worship. మొదటిది ఆరాధన, Secondly is witness. రెండవది సాక్ష్యం ఇచ్చుట, Third is waiting expectantly for the day when the Lord comes to right all the wrongs. మూడవది ప్రభు అన్ని తప్పుడు మార్గాలన్నీ సరిచేసే ఆ దినపు రాకడ కొరకు వేచి ఉండట. Today there are so many wrongs in this world. ఈరోజు ప్రపంచంలో మనం చాలా తప్పుడు విషయాలు చూస్తున్నాం. One day he is going to set right all the wrongs. ఒక దినాన ఈ తప్పులన్నీ కూడా ఆయన సరిదిద్దనై ఉన్నాడు. In one sentence, ఒక మాటలో చెప్పాలి, we can say that మనం చెప్పవచ్చు ఈ మాటలు, because the Lord is the only great and glorious God, దేవుడు ఒక్కడే మహాత్మ్యము గలవాడు, మహిమ గలవాడు కాబట్టి we should worship him. ఆయనను మనం ఆరాధించాలి. We should be a witness of him. ఆయనకు మనం సాక్షులంగా ఉండాలి. And wait expectantly for his coming to judge this world. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడని ఆ రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలి, ఎదురు చూడాలి. The psalmist repeats the theme, sing unto the Lord, 3 times in verses 1 and 2. కీర్తనకారుడు 1-2 వచనాల్లో యెహోవాను గూర్చి పాడుడి, యెహోవాను కీర్తించుడి 3 సార్లు ప్రస్తావించాడు. For the first time he tells us to sing to the Lord a new song. మొదటిసారిగా యెహోవాను గురించి నూతన గీతము పాడుడి అంటున్నాడు. This does not necessarily mean a newly composed song, దీని అర్థం కొత్తగా ఒక పాట కట్టడం అని కాదు, but it refers to a song that celebrates the mercies of God. అయితే దేవుని యొక్క కరుణ వాత్సల్యతను గురించి మనము దాని గురించి గొప్పగా చెప్పుకునేటువంటి దాన్ని ఆచరించే దాని గురించి, because they are new every morning. ఎందుకు అవి అనుదినము నూతనముగా ఉన్నాయి కాబట్టి. The second exhortation to sing to the Lord is directed to all the earth. రెండవ హెచ్చరిక భూలోకం అంతా కూడా ఆయన స్తుతించాలి అని నడిపించబడతాం. If we join the last part of this psalm to this verse, ఈ కీర్తనలోని చివరి భాగానికి, ఈ వచనంలో చివరి భాగానికి మనం వస్తే, and if you join the last part of this psalm to this verse, ఈ కీర్తన యొక్క చివరి భాగం ఈ వచనంతో మనం కలిపితే we can understand that the psalmist calling all the creation to praise the Lord. కీర్తనకారుడు సకల సృష్టి, సర్వ సృష్టి కూడా యెహోవాను స్తుతించాలి అని పిలుపునిస్తాడు. The Lord is to be praised on all the earth,
which he has created. కాబట్టి ఆయన సృష్టించిన భూమి అంతా కూడా, భూలోకం అంతా కూడా ఆయనను స్తుతించాలి. The third call to sing to the Lord is followed by the three imperatives. మూడోదిగా దేవుని స్తుతించాలనే దానికి మూడు సంగతులు మనం చూస్తున్నాం. Three, they are a must. ఇవి తప్పక మనం చేయవలసినవి. What are they? అవేమిటి? Bless his name. ఆయన నామమును సన్నుతించాలి, స్తుతించాలి. Secondly, proclaim good tidings of his salvation from day to day. రెండోది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. Tell of his glory among nations, his wonderful deeds among his people. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించాలి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. These are the three things. ఇవి మూడు సంగతులు. To bless God's name means that we should praise and thank him for all that he is. యెహోవాను ఆయన నామమును స్తుతించాలి అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ఆయన స్తుతించాలి. Mentioning all his glorious attributes. ఆయన చేసిన, ఆయనకున్న మహిమ గుణాతిశయములన్నిటిని బట్టి ఆయన స్తుతించాలి. Many are his attributes. కాబట్టి ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు అనేకమైనవి. He is a holy God. ఆయన పరిశుద్ధుడు, God of love. ఆయన ప్రేమగల God దేవుడు, of grace. ఆయన కృపగల God దేవుడు, of mercy. ఆయన కనికరం గల God of దేవుడు, long suffering. ఆయన దీర్ఘశాంతం గల And so దేవుడు. on and on. ఆ విధంగా ఇంకా అనేకమైనవి ఉన్నాయి. Day to day, that is shows that the goodness of his salvation must go forth continually until the whole earth has heard. అనుదినము అనేటువంటి మాట ఏం చూపిస్తుంది? ఈ భూలోకంలో ఉన్న సమస్త వంశములకి రక్షణ సువార్త అందించబడేంత వరకు మనం స్తుతించాలి. So far we have seen that we have to worship the Lord. ఇంతవరకు కూడా మనం యెహోవాను స్తుతించాలి, యెహోవాను ఆరాధించాలి అనే మాట చూస్తున్నాం. But the question comes as to why to worship him alone. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆయనను మాత్రమే ఎందుకు ఆరాధన చేయాలి? Because he is the only great and glorious God. ఎందుకంటే ఆయన మాత్రమే గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. The pagan world is marked by their fear of the spirit world. ఈ అన్యలోకమైతే ఆత్మలోకము అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. They try to placate their gods by putting out offerings of food and drink. They want to please them. వారు వారి దేవుళ్ళు, వారి దేవతలని భోజన పానీయాలతో సంతోషపరచాలి, తృప్తిపరచాలని కోరేవారు. They observe superstitious rituals so as not to offend the gods. వారు మూఢ భక్తితో కూడిన ఆచారాలన్నీ కూడా, అంటే వారి దేవుడిని బాధ పెట్టకూడదని, వారి దేవతలని బాధ పెట్టకూడదని ఇలాంటివన్నీ అర్పిస్తూ ఉంటారు. We can see much of these activities in our country India. ఇలాంటి ఆచారాలు మన దేశం, భారతదేశంలో ఎక్కువగా మనం చూడవచ్చు. But the psalmist here says అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, that the only one we should fear is the Lord. మనం భయపడాల్సిన వాడు ఒకడే, అదే దేవునికి మాత్రమే He is the భయపడాలి. God who made the heavens. ఆయన ఆకాశములను సృష్టించిన For వాడు. all the gods of the people are idols. మరి ఈ లోక దేవతలన్నీ కూడా విగ్రహాలే. The true God is the creator of the universe. నిజమైనటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. Oh, this is so vast that even powerful telescopes such as Hubble and Halley, they cannot find the edge of it. ఎంత విశాలమైనది, ఎంత పెద్దదంటే హబుల్ టెలిస్కోప్ గాని, హేలీ టెలిస్కోప్ గాని కనిపెట్టలేనంత గొప్పది, పెద్దది ఇది. When we think of the star world, మనము ఈ నక్షత్రాల లోకాన్ని ఆలోచన చేస్తే, which is so far discovered by the scientists, when we see, ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టినవి, then we can understand the greatness of God to some extent. అంతవరకు కానీ మనం చూస్తే దేవుని యొక్క గొప్పతనం ఏదో కొంతవరకే అర్థం చేసుకోగలం. Many times I told, అనేక సార్లు నేను చెప్పినాను, the stars which we are seeing at night belongs to the first galaxy. రాత్రి వేళ మనం చూస్తున్న ఈ నక్షత్రాలు మొదటి ఆ నక్షత్ర మండలంలో ఉన్నవి. And the scientists say that there are more than 100 crores of stars in the first galaxy. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఈ మొదటి నక్షత్ర మండలంలో 100 కోట్లు ఉంటాయంటారు. Then the question comes, in the first galaxy 1 billion, that is 100 crores are there, then what about the other galaxies? ఈ మొదటి నక్షత్ర మండలంలోనే 100 కోట్లు అయితే ఇక మిగతావి ఇంకెన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఇంకెన్ని ఉండొచ్చు? How many galaxies are there? ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి? When the scientists talk about such ఈ galaxies, శాస్త్రవేత్తలు ఇలాంటి నక్షత్ర మండలాల గురించి as మాట్లాడినప్పుడు to how many are there, ఇంకా ఎన్ని ఉంటాయని they say that they have discovered so far a minimum of 1 billion, that is 100 crore galaxies. ఇంతవరకు వాళ్ళు తెలుసుకున్నవి, కనిపెట్టగలిగినవి 100 కోట్ల ఆ నక్షత్ర మండలాలు ఉన్నాయంటారు. Imagine in each galaxy 100 crores stars ఊహించండి. and 100 crores galaxies. Can you imagine? ఊహించండి, ఒక్క నక్షత్ర మండలంలో 100 కోట్ల నక్షత్రాలు అంటారు. ఇలాంటి 100 కోట్లు కలిగిన నక్షత్ర మండలాలు మరలా 100 కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఏమన్నా అర్థమవుతుందా Not మనకి? only that, these are the stars they have found so far. అంతేకాదు,
ఇంతవరకు వాళ్ళు కనిపెట్టగలిగినవి మాత్రం ఇవి. We don't know how much undiscovered creation is there. ఇంకా మనం కనిపెట్టని తెలుసుకొనని సృష్టి ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు. One the world's eminent scientist calculated and said, ఒక ప్రపంచ ప్రఖ్యాతి అయినటువంటి శాస్త్రవేత్త లెక్కపెట్టి చెప్పినటువంటిది, if we travel from the earth to the top known star, భూమి మీద నుండి అన్నిటికన్నా పైగా ఉన్నటువంటి మనకు కనబడుతున్న నక్షత్రం దగ్గరికి వెళ్ళాలనుకుంటే, if we travel with the speed of the light, that is the speed of light is around 3 lakhs kilometers per second. కాబట్టి మనము ఈ కాంతి వెలుగుతో కాంతి వేగంతో గాని మనం ప్రయాణం చేయగలిగితే, అంటే మించుమించుగా సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వేగం చొప్పున. It is also beyond our imagination. ఇది మన ఊహకి మించినదే. And what he says, ఏమన్నాడు, to go from earth to the top known star with such a great speed, భూమి మీద నుండి మనకు కనబడే ఆ పైన ఉన్నటువంటి ఆ నక్షత్రం దగ్గర ప్రయాణం చేస్తే, అంతటి వేగంతో అంటే కాంతి వేగంతో మనం గాని ప్రయాణం చేస్తే, it will take 2600 crores of years to reach that top known star. 2600 కోట్ల సంవత్సరాలు ఆ కనబడే నక్షత్రం అన్నిటిపైన నక్షత్రానికి చేరుకోవడానికి అంత సమయం పడుతుంది. అసలు దాని గురించి మనం ఆలోచన చేయడం అంత beyond our human imagination. మానవ గ్రాహ్యానికి మించిన traveling with such a speed, అంతటి వేగంతో ప్రయాణం చేస్తే, and the time that will be taken or they are beyond our imagination. దాని కొరకు పట్టే సమయము మనము తలుచుకుంటే కూడా మన ఊహకు మించినది. That's why అందుకనే sometimes we hear about some blasts or planet collisions etc in space. కొన్నిసార్లు మనము ఆ ఖగోళంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు ఢీకొనుట ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు, even it will take centuries for us to know about it. దాని గురించి మనకు తెలిసేసరికి కొన్ని శతాబ్దాలు అయిపోతాయంట. But the God of the Bible calls each star by its name. అయితే బైబిల్లోని దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. What a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. Not only the space, even when we see this small planet Earth, అంతరిక్షంలోనే కాదు, చిన్న గ్రహముగా పిలువబడే ఈ భూగ్రహాన్ని చూడండి. The earth is like a small speck in the universe. Every one of us knew it. భూగ్రహం అనేది విశ్వం అంతట్లో చిన్న నలక వంటిదే, అందరికీ తెలిసినది. How many species of animals are there? ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి. How many species of birds are there? ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయి. How many species of fishes are there? ఎన్ని జాతుల చేపలు ఉన్నాయి. If you see the plants, మీరు మొక్కలు కూడా చూస్తారు, different flowers, వేరు వేరు పుష్పాలు పువ్వులను చూస్తారు, different birds, వేరు వేరు పక్షులను చూస్తారు. oh there are so many. ఎన్నో ఉన్నాయి. They are having life. వాటికి జీవం ఉంది. Thy life is God given. అది ఆ ప్రాణము దేవుడు పెట్టినది. All these things are created by the power of God. ఇవన్నీ కూడా దేవుని మాట శక్తి చేత సృష్టించబడ్డాయి. Not only God has created this whole universe by the power of his word, ఈ విశ్వమంతటిని కూడా దేవుడు కేవలం తన నోటి మాట శక్తి వలన సృష్టించడం మాత్రమే కాకుండా, but the Lord is maintaining the whole world by the power of the same word. కాబట్టి అదే తన నోటి మాట శక్తి వలన తాను సృష్టించిన ఈ ప్రపంచమంతటిని కూడా ఆయన నడిపిస్తున్నాడు కూడా. Seen the whole world. ప్రపంచమంతటిని మనం చూసినాం. And also we have seen the small speck earth. This is also we cannot understand. చిన్న నలక వంటి ఈ గ్రహం భూగ్రహం ఇది చెప్పుకున్నాం, అసలు ఇదే మనకు అర్థం కాలేదు. Let us see about man, one person. సరే, ఒక మనిషిని చూద్దాం. మనిషి గురించి చూడండి. Even the creation of man and various organs of the human body and how they are functioning in perfect synchronization is a great mystery. మానవ సృష్టిలో అవయవ నిర్మాణం, ప్రతి అవయవం ఒకదాని ఒకటి అనుసంధానంగా ఎట్లా పనిచేస్తుందో ఈ విధానం మనం చూస్తేనే మనకి అర్థం కానిది. ఇది అద్భుతం. అది గుండె, the lungs, మన ఊపిరితిత్తులు, the liver, మనకున్న కాలేయం, the kidneys, మనకున్న మూత్రపిండాలు, the digestive system, మనకి ఆ జీర్ణించుకున్నటువంటి శక్తి జీర్ణకోశ, the eyes, కళ్ళు and the ears, చెవులు, for mouth, నోరు, for legs, కాళ్ళు, for hands, చేతులకి, above all the brain, అన్నిటికన్నా ఎక్కువగా మెదడు. for each organ lakhs of doctors are there, thousands of hospitals are there. ప్రతి ఒక్కొక్క అవయవానికి లక్షల మంది డాక్టర్లు ఉన్నారు, వేల కొలది హాస్పిటల్స్ ఉన్నాయి కదా. The way they are functioning is awesome. అసలు ఇవన్నీ పనిచేసే తీరు మనం చూస్తే అమోఘమైనది. God is great and greatly to be praised. యెహోవా మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు. The test for our meditation states that we have to worship the Lord in the beauty of holiness, fear before him,
all the earth. మన ధ్యానం కొరకైన భాగం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ అలంకారంలో ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. The holiness mentioned in this verse do not pertain to the Lord. ఈ వచనంలో ఉపయోగించబడినటువంటి ఈ పరిశుద్ధత అనేది దేవునికి It is not ఆపాదించగలిగింది కాదు. it is not about the Lord's holiness. అది దేవుని యొక్క పరిశుద్ధతకి సంబంధించింది కాదు. This is speaking about the worshippers, that the believers' beauty of holiness. ఇది ఆరాధించేవారు అంటే విశ్వాసులకు ఉండవలసిన అలంకారం, పరిశుద్ధ We all అలంకారం. know that God is holy, మనకంతా తెలుసు కదా, దేవుడు పరిశుద్ధుడు. both in the Old Testament and the New Testament. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో We are asked to be holy as He is holy. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులుగా ఉండాలని కోరబడ్డాం. When we are approaching God's presence to worship the holy God, మనం ఆ పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి పరిశుద్ధ సాన్నిధ్యానికి ప్రవేశిస్తుండగా we cannot be unholy or unclean. మనం అపవిత్రులంగా అపరిశుద్ధులంగా ఉండరాదు. No unholy thing can have approach to His presence. అపవిత్రమైనది ఏది కూడా ఆయన సన్నిధిని సమీపించనేరదు. For that, దాని కొరకు one is to be washed afresh by the precious blood of Jesus Christ. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తం చేత తప్పక కడగబడి ఉండాలి. Before we utter His holy name in worship, we must be cleansed. ఆరాధనలో ఆయన పరిశుద్ధ నామము ఉచ్చరించేదానికి ముందుగా మనం ఆయన రక్తము చేత పరిశుద్ధులంగా చేయబడాలి. We know that holiness is beautiful. పరిశుద్ధత అనేది ఎంతో సౌందర్యమైనదని తెలుసు మనకి. But here this psalmist speaks of beauty of holiness. అయితే ఇక్కడ ఈ కీర్తనకారుడు పరిశుద్ధ అలంకారం గురించి మాట్లాడుతున్నాడు. Peter also talks about this beauty of holiness. పేతురు కూడా ఈ పరిశుద్ధ అలంకారం గురించి We మాట్లాడుతున్నాడు. can read in 1 Peter chapter 3 verses 3 and 4. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో A మనం చూడొచ్చు. gentle and quiet spirit is an imperishable beauty. A gentle అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అంటాడు. So if you are having a gentle spirit కాబట్టి నీకు ఈ మృదువైనటువంటి ఆత్మను కలిగి ఉంటే and it is an imperishable beauty, ఇది అక్షయమైనటువంటి అలంకారం ఇది. such beauty grows with age. కాబట్టి ఈ అలంకారం అనేది, ఈ అందం అనేది వయసుతో పాటు ఎదుగుతూ ఉంటుంది. It won't fade away. ఇది వాడిపోయేది కాదు. That beauty will be perfected in heaven. ఈ అందం అనేది పరలోకంలో పరిపూర్ణం చేయబడుతుంది. Though Peter addressed this portion to women, పేతురు ఈ భాగాన్ని స్త్రీలను ఉద్దేశించి చెప్పినా it would be a mistake to think of such an internal spiritual beauty is exclusively for females. కాబట్టి ఇలాంటి అంతరంగిక ఈ సౌందర్యం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించిందని మనం అనుకున్నట అది పొరపాటు. God calls on us all, both males and females, to worship Him in the beauty of holiness. దేవుడు అందరినీ కూడా, స్త్రీలైనా పురుషులైనా, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనను ఆరాధించాలి అని ఆయన ఆజ్ఞాపిస్తారు. The Holy Spirit's work is to cultivate this beauty in us. కాబట్టి మనలో ఈ అలంకారం, ఈ పరిశుద్ధ అలంకారం అలవర్చేది పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన చేసే కార్యం. We read about the fruit of the Spirit in Galatians 5:22 and 23. ఆత్మ ఫలం గురించి గలతీయులకు రాసిన పత్రికలో మన 5వ అధ్యాయం 22-23 వచనాల్లో చదవచ్చు. The Holy Spirit is committed to growing in each of us over a lifetime, and the Holy Spirit develops this beauty of holiness. మన జీవిత కాలంలో కూడా పరిశుద్ధాత్మయే ఈ పరిశుద్ధతలో మనం ఎదుగులాగిన సహాయపడేది. God gave us the new life in Christ. దేవుడు క్రీస్తునందు నూతన జీవితం మనకిచ్చాడు. And the Holy Spirit is cultivating or developing in us the beauty of holiness. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధ అలంకారాలని మనలో పెంపొందింపజేస్తుంది. Therefore this morning, కాబట్టి ఉదయకాలం let us wash away all unholiness afresh by the precious blood of Jesus Christ. మనలో ఉన్న ఈ అపవిత్ర అంతా కూడా క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం చేత మళ్ళా నూతనంగా దాన్ని కడిగి వేస్తాం. And with the beauty of holiness, let us worship the most holy God. పరిశుద్ధ అలంకారం ధరించుకున్న వారమై అతి పరిశుద్ధుడైన ఆ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. Let us worship Him with the respectful fear. కాబట్టి మనం భయముతో కూడినటువంటి, వినయముతో కూడిన భయముతో ఆయనను ఆరాధన చేద్దాం. Such a great and glorious God humbled Himself and came as a human being nearly 2000 years ago. అంత గొప్ప దేవుడు, మహాత్మ్యం గల దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వము ఒక మనుష్యుడిగా తను తాను తగ్గించుకొని దీనుడే వచ్చినాడు. To redeem the fallen human race. పడిపోయినటువంటి మానవ జాతిని ఆయన విమోచించడానికి. What a love. ఎంతటి ప్రేమ ఇది. When we do worship like that, ఆ విధంగా మనం ఆరాధన చేసినప్పుడు one day He will say, as it is written in Song of Solomon, ఒక దినాన్న ఆయన పరమ గీతం గ్రంథంలో రాయబడిన ప్రకారంగా చెప్తాడు. we read it in 4:7. 4వ అధ్యాయం 7వ వచనం మనం Thou art all fair, my love, there is no spot in thee.
నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. May God help us to achieve that level of holiness and receive such commendation. ఆ పరిశుద్ధత స్థాయిని మనం కలిగి ఉండలాగిన, అలాంటి మెప్పుకోలు మనం పొందలాగిన దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a privilege it is to address Thee as Father, O Lord. దేవా, మిమ్మల్ని తండ్రి అని సంబోధించరా ఎంత గొప్ప ఆధిక్యత. When we think of the whole creation, ప్రభా, సర్వ సృష్టిని గురించి మేము ఆలోచన even చేసినప్పుడు, when we think of this small speck which is the earth, ప్రభా, చిన్న నలగ వంటిదైన ఈ భూగ్రహము గురించి ఆలోచన చేస్తే, it is an awesome creation. ప్రభా, ఇది ఎంతో గొప్పదైనటువంటి అమోఘమైనటువంటి సృష్టి. It is beyond our imagination. ఇది మా గ్రాహ్యానికే మించినది. Even when we think of a small human body, ప్రభా, చిన్న మానవ ఈ శరీర నిర్మాణం గురించి ఆలోచన oh చేసినప్పుడు, Lord, when we are born, we are not even 2 kilos. ఓ దేవా, మేము పుట్టినప్పుడు కనీసం 2 కేజీల బరువు కూడా లేనప్పుడు, Even in that small body, ఆ చిన్న శరీరములో కూడా what a synchronization of various organs. ప్రభా, వివిధమైనటువంటి అవయవాలన్నీ కూడా ఎంత చక్కగా కలిసి How the పనిచేస్తుంటాయి. heart is functioning, ఏ విధంగా గుండె how the పనిచేస్తుంది, liver is ఏ functioning, విధంగా కాలేయం how the పనిచేస్తుంది, lungs are ఏ functioning, విధంగా ఊపిరితిత్తులు how పనిచేస్తుంది, the, oh Lord, digestive system and the kidneys, ఆ జీర్ణకోశ పరిస్థితి, ప్రభా, మరి ఆ మూత్రపిండాలు పనిచేసే విధానం how చూసినప్పుడు, the eyes and ears and mouth, కన్నులు, చెవులు, నోరు పనిచేసే విధానం, oh Lord, what all the blood system, ప్రభా, దీనిలో ఉన్న రక్త పరిస్థితులు అన్ని కూడా above all చూసినప్పుడు, our brain. అన్నిటికీ పైగా మా యొక్క మెదడు గురించి Not చూస్తే, only that, all these members, organs are functioning in the proper అంత synchronization. మాత్రమే కాదు, ఈ అవయవాలు అన్నీ కూడా ఒకదానికొకటి చక్కగా అనుసంధానమై కలిసి పనిచేస్తూ In the ఉంటాయి. whole universe, a 2 kilos flesh is having, it is, we cannot understand, it is awesome. ఈ విశ్వం అంతటి గురించి ప్రభా, ఈ 2 కేజీలు బరువున్న ఈ శరీరం, ప్రభా, మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. For each organ, lakhs of doctors are there, thousands of hospitals are there. ఒక్కొక్క అవయవానికి లక్షల మంది వైద్యులు, డాక్టర్లు ఉన్నారు. దాని కొరకు ప్రభా, వేలాది హాస్పిటళ్లు కూడా నిర్మించబడ్డాయి. When we think of these things, we are speechless. ఇవన్నీ కూడా ప్రభా, మేము ఆలోచన చేస్తున్నప్పుడు మా నోట మాట రాదు ప్రభా. Above all, thy holiness, అన్నిటికీ పైగా మీ పరిశుద్ధత, who can explain it? ఎవరు వివరించగలరు దాన్ని? Falling prostrate in thy presence, O Lord, we can't but worship thee, O Lord. ప్రభా, సాగిలపడి ఇక మేము మిమ్మల్ని కేవలం ఆరాధన మాత్రం చేయగలం. Lord, we are speechless. ప్రభా, మా నోట మాట లేదు. Such a great God. అంత గొప్ప దేవుడవు నువ్వు. The other side is, మరొక వైపు చూస్తే, such a great God, O Lord, condescending thyself, came as a human being, babe in Bethlehem, to save an unholy person like me. అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ ఆకారంతో బెత్లెహేములో పసిబిడ్డగా పుట్టి అపవిత్రులము పడిపోయి పతనమైన పాపులమైన మమ్ములని రక్షించడానికే వచ్చాడు. Died, buried and rose again. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. You need not come like that. ఓ దేవా, నువ్వు ఆ విధంగా రావాల్సిన అవసరతే లేదు. If you say a word also, I can be saved. ఒక్క మాట మీరు చెప్పినా రక్షించబడతాం. But it is out of love you have come. అని ప్రేమను బట్టే ప్రభా మీరు ఇక్కడికి వచ్చినారు. Again you are coming, O Lord. మరొకసారి మీరు రానే ఉన్నారు. Thank you, Jesus. దేవా, మీకు వందనాలు. I offer this prayer and worship in the mighty name of our Lord and Savior Jesus Christ. ప్రార్థన, ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములోనే అర్పిస్తున్నాము తండ్రి.